హలో హాయ్ ఫ్రెండ్స్, శ్రీస్ ఎలీట్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో ఎమ్మీ స్ట్రీట్ ఫుడ్ని ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారో చెప్పండి. దాంట్లోని ఒక ఐటెం వడాపావ్, అది ఈరోజు చూపించబోతున్నాను. ఈ వడాపావ్ని ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. కుక్కర్లో వాటర్ వేసి ఆలుని కట్ చేసి వేసి బాయిల్ చేసుకుందాం. ఇలా బాయిల్ చేసిన ఆలూని తొక్కు తీసేసి స్మాష్ చేసి ఒక బౌల్లో తీసుకుందాం. అదే బౌల్లో కట్ చేసిన ఆనియన్ కూడా వేసుకుందాం. దీనిలో కచ్చా పచ్చా మిక్స్ చేసిన బఠానీ వేసుకుందాం. క్యారెట్ తురుము వేసుకుందాం. కొత్తిమీర తురుము, తగినంత ఉప్పు, తగినంత కారం, అలాగే ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుందాం. అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఇంకా కొంచెం మీకు పలచగా ఉన్నట్టు ఏమైనా అనిపిస్తే దాంట్లోకి బ్రెడ్ క్రమ్స్ కానీ మైదా పిండి కానీ వేసి చక్కగా బాల్ షేప్ వచ్చేట్టు చేసుకోవాలి. నేనైతే ఇక్కడ బ్రెడ్ క్రమ్స్ యూజ్ చేశాను. తర్వాత అన్నీ బాగా కలుపుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకుని మన పావ్ బాజీ మధ్యలో పెట్టడానికి కావలసిన షేప్లో ఈ బాల్స్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకుని దాంట్లో 4 స్పూన్ల శనగపిండి వేసి దాంట్లో 2 స్పూన్స్ బియ్యం పిండి వేసి కొంచెం ఉప్పు, కారం, జీలకర్ర పొడి వేసుకుని వాటర్ కూడా వేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క పీస్ తీసుకుని శనగపిండిలో డిప్ చేసి దాన్ని బ్రెడ్ క్రమ్స్లో వేసి 2 వైపులా బ్రెడ్ క్రమ్స్ అంటేట్టుగా రోల్ చేసుకుని పక్కకు పెట్టుకుందాం. కడాయి స్టవ్ మీద పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న ప్యాటీస్ని ఆయిల్లో వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకుందాం. ఇలా తయారు చేసుకున్న ప్యాటీస్ని ఒక టిష్యూ పేపర్లో ఉన్న బౌల్లో వేసుకుందాం. ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే కనుక టిష్యూ పేపర్ అబ్జార్బ్ చేసుకుంటుంది. ఇప్పుడు వడాపావ్ బ్రెడ్ తీసుకుని దాన్ని మధ్యలో కట్ చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దాని మీద బటర్ వేసుకోవాలి. బటర్ మెల్ట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వడాపావ్ బ్రెడ్ ఉంది కదా, దాన్ని ప్యాన్ మీద వేసి 2 సైడ్స్ తిప్పుకుంటా ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న పీసెస్ని ఒక ప్లేట్లో పెట్టి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న వడాపావ్ బ్రెడ్కి ఒక సైడ్న శాండ్విచ్ బ్రెడ్ రాసుకుందాం. అలాగే సెకండ్ పీస్కి గ్రీన్ చట్నీ వేసుకుందాం. ఇప్పుడు శాండ్విచ్ బ్రెడ్ పెట్టిన వడాపావ్ బ్రెడ్ మీద ప్యాటీ పెట్టి గ్రీన్ చట్నీ అప్లై చేసిన వడాపావ్ పీస్ని ప్యాటీ మీద పెట్టేసి క్లోజ్ చేస్తే వడాపావ్ రెడీ అయిపోతుంది. మీరు వైస్ వర్సా చేసుకోవచ్చు. ఫస్ట్ గ్రీన్ చట్నీ మీద ప్యాటీ పెట్టి తర్వాత శాండ్విచ్ బ్రెడ్ ఉన్న బ్రెడ్ కూడా పెట్టుకోవచ్చు. ఈ ప్యాటీస్ బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసాం కాబట్టి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది. చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది. కలుపుకున్న శనగపిండి అలాగే ఆలు పేస్ట్ కూడా మిగిలిపోయింది. వీటిని ఏం చేయాలా అని ఆలోచిస్తే ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు అదేంటో చూద్దాం. మిగిలిన శనగపిండిలో 1 స్పూన్ శనగపిండి వేసి లంప్స్ లేకుండా బాగా కలుపుకొని మిగిలిన ఆలుతో బాల్స్ చేసుకుని ఆ బాల్స్ని ఈ శనగపిండిలో డిప్ చేసి డీప్ ఫ్రై చేసామంటే ఆలు బొండా అయిపోతుంది. ఈ బొండాలు ఫ్రై చేసేప్పుడు మీడియం హీట్ మీద ఉండాలి. హైలో పెట్టారంటే పైన ఫ్రై అయిపోతుంది, లోపల కుక్ అవ్వదు. అటు వేస్ట్ కాదు, ఇంకొక ఐటెం తిన్నట్టు ఉంటుంది. సో ఈ 2 రెసిపీస్ని మీరు ట్రై చేయండి, టేస్ట్ చేయండి. అలాగే ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూసే వ్యూవర్స్ అయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. సీ యూ.